పహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన మారణ హోమం ఘటన నుంచి చనిపోయిన వారి బంధువులు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తున్నారు. పహల్గాం పర్యటనకు వెళ్లిన వైజాగ్కు చెందిన చంద్రమౌళి టెర్రరిస్టుల కాల్పుల్లో మరణించారు. పహల్గాం దాడి జరిగి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఉగ్రదాడిలో చనిపోయిన చంద్రమౌళి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. 22వ తేదీకి పెహల్గాం దాడి జరిగి ఏడాది పూర్తవుతుంది. ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు కానీ లేదంటే వారి కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఆ షాక్ నుండి కోలుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనం విశాఖ నగరంలో ఏదైతే ఆ ఉగ్రవాదుల కాల్పుల్లో చంద్రమౌళి మరణించారో ఆయన బంధువుల దగ్గర మనం ఉన్నాము. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇప్పటికీ కూడా ఆ సంఘటన తలుచుకుంటే ఏమనిపిస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి కుమార్ రాజా గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఆ సంఘటన జరిగిన తర్వాత అంటే ఏమనిపించింది? అసలు ఇప్పటికైనా మీరు కోలుకున్నారా షాక్ నుండి? 22వ తేదీకి మళ్ళీ ఏడాది పూర్తవుతుంది. ఈ దగ్గర ఒక ఏడాది గడుస్తున్నా సరే ఇప్పటికీ ఫ్యామిలీ అంతనో ఆ గ్రీఫ్లో ఉన్నాం. ఇది మర్చిపోలేని సంఘటన. మీ అందరికీ తెలుసు, అదేమీ న్యాచురల్ డెత్ కాదు. అంటే రెండు దేశాల మధ్య భిన్నత్వం ఉండొచ్చు, అది దేశ పౌరుల మీద చూపించకూడదు. అది పాకిస్తాన్ చేసిన దుర్ఘటన. అది ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఇప్పటికీ చాలా కష్టంగా ఉంది. యాక్చువల్గా సంఘటన 22 జరిగిన 21 కూడా మేము మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ 42 ఏళ్ళు బంధుత్వం. అంటే ఇది ఒక రోజుతో మర్చిపోయేది కాదు. మీకు తెలుసును, ఇది టోటల్గాను షాకింగ్ న్యూస్. ఎందుకంటే కొద్ది గంటల ముందు మాట్లాడి సడన్గా ఆయన మాయమైపోయారు అనేసరికి మేము తేరుకోవడం కష్టంగానే ఉంది. చంద్రమౌళి గారితో పాటు మరొక ఇద్దరు కొలీగ్స్ ఫ్యామిలీస్ వెళ్ళాయి. తర్వాత వాళ్ళతో మీరు మాట్లాడారా? అప్పుడు ఏ విధంగా కాల్పులు జరిపారు, ఏ విధంగా చొరబడ్డారండి? వారితో మాట్లాడడం జరిగిందండి. అంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక గ్రూప్ కింద వెళ్ళారు. వీళ్ళిద్దరూ వదిన గారు మౌళి ఒక దగ్గర ఉన్నారు, కొంచెం దూరంలో వాళ్ళు నలుగురు ఉన్నారు. వాళ్ళు ఏదో టాయిలెట్కి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు షూట్ స్టార్ట్ చేశారు. చేయగానే మిగతా వాళ్ళు పారిపోయి వెళ్ళి చెట్లు పుట్టలు వెనక దాక్కున్నారు. వేరే మౌళి ఏంటంటే ఆ షాక్లో తను అలాగే నిలబడిపోయి ఉండిపోయేసరికి ఆల్మోస్ట్ క్లోజ్ పాయింట్లోని ఫైర్ చేశారు. అటువంటి దాన్ని సమర్థవంతంగా తిప్పి కొడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది తప్పకుండా ఎవరు సమర్థించరండి దీన్ని. భారతదేశం బలహీనమైన దేశమే కాదు, భారతదేశం తప్పకుండా చాలా స్ట్రాంగ్. అది వెంటనే మన దేశం వాళ్ళకి మనం ఏంటనేది చూపించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతే కాల్పులు జరిపారో ఆ కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటివన్నీ కూడా పిరికిబంద చర్యలని, ఇటువంటి దాడులకు భారతదేశం భయపడదని, వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఎవరైతే చంద్రమౌళి ఆయన తోడలుడు మరణించారో ఆయన భార్య మాత్రం ఇప్పటికీ కూడా జరిగిన సంఘటన నుండి కోలుకోలేకపోతుందని, తాము కూడా ఆ షాక్ నుండి బయటికి రాలేకపోతున్నామని చెప్పి కుమార్ రాజు చెప్తున్నారు.